మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న శాంతి చర్చలను ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉండటంతో నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్న మధ్య భారతంలో శాంతి కపోతం ఎగిరే సూచనలు కనిపించడం లేదు. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చల వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేసుకున్న ఛత్తీస్గఢ్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ప్రతిపాదనను ఆమోదించవద్దని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చలు తదనంతర పరిణామాలను అధ్యయనం చేసిన రెండు ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లొంగిపోవడం మినహా మరో మార్గం లేదనే అభిప్రాయం మావోయిస్టులకు కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఉపగ్రహ నిఘా, డ్రోన్ల సాయంతో కాలు కదిపితే భద్రతా బలగాలు పట్టేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మావోయిస్టులు శాంతి చర్చలకు సంసిద్ధత ప్రకటించారని కేంద్రం భావిస్తోంది. మావోయిస్టుల ప్రకటనపై సమీక్షించుకున్న కేంద్ర ఉన్నతాధికారులు 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చలకు నేతృత్వం వహించిన అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. చర్చల పేరుతో కార్యకలాపాలు నిలిపివేస్తే మిగిలిన మావోయిస్టులు తలో దిక్కుకు వెళ్లిపోయి అదును దొరికిన తర్వాత మళ్లీ బలం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే చర్చల ప్రసక్తే లేదని, లొంగిపోవడం ఒక్కటే మావోయిస్టుల ముందున్న మార్గమని సర్కార్ స్థిర నిశ్చయంతో ఉంది.